నమస్తే వీతిని స్వాతం లక్ష్మణ సమాజేతం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 371వ జన్మదిన పురస్కరించుకొని మరి పంజాల జయంతి గౌడ్ ఈరోజు మరి భువనగిరి కోట మీద వివిధ నాయకులకు ఆహ్వానం పలికి మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఇప్పటికే మరి మాజీ ఎంపీలు మరి బూర నర్సయ్య గౌడ్ గారు కావచ్చు, మరి అలాగే రాపోల ఆనంద్ భాస్కర్ కావచ్చు. బహుజన హితాయ బహుజన సుఖాయ అని రుజువు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్, గోలకొండలేని మహారాజ్, కిలేషాపురం, హుస్నాబాద్, ఇందుర్తి, భువనగిరి, తదనంతరం గోలకొండ క్రమక్రమంగా రాజ్య స్థాపన చేసి అనేక సంవత్సరాలు చరిత్ర మరుగున ఉండి ఈనాడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు గీత పారిశ్రామిక సామాజిక శ్రేణులందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి నాడారుగా నిలిచినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న బహుజన మహారాజు. ఆయన ఆదర్శాలు క్రమక్రమంగా యువతరానికి ముందు తరాలకు అందుతున్నాయి. దీనిని గమనించి దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ చరిత్రను పరిపుష్టం చేస్తూ వారి జ్ఞాపకాలు భవిష్యత్ తరాలకు ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి రీతిలో నిర్మాణాలకు, భవ్య సదనాలకు వారి నామకరణం చేయడం ద్వారా, వివిధ కార్యక్రమాలకు వారి పేరు ప్రస్తావన చేయడం ద్వారా బహుజనులను ప్రసన్నం చేయగలిగినటువంటి రీతిలో సర్దార్ సర్వాయి పాపన్న జ్ఞాపకాలను గౌరవించాల్సిన అవసరం ఉందని 371వ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న మహారాజుకు నివాళులర్పిస్తూ పాలక పక్షాలను వేడుకుంటున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ.